అంటే చదువు రానోళ్ళు కూడా ఏంట్రా భయ్ వీళ్ళు చదువుకున్నారా మరి వీళ్ళు పొలిటీషియన్సా ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది రాజకీయాల అంశాలు ఒకటి, వాళ్ళ పార్టీలో ఉన్న నీతి అంతర్గర్భ అందులో ఉన్న మర్మాన్ని మనం గమనించాలి. అది తెలియకుండా పైన అర్థం చేసుకుంటే అది కష్టం అవుతుంది. సో మన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ 5 ఏళ్ళు అధికారంలోకి రావాలని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయిన తర్వాత, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నేనే అధికారంలోకి వస్తా అని చెప్పాడు. ఆ తర్వాత బీసీ వాదం రాగానే, బీసీలు 56% రాగానే బహుశా నేనే చివరి ముఖ్యమంత్రిని అని చెప్పాడు. సో దాని తర్వాత ఏం చెప్పిండంటే, ఇప్పుడు రెడ్డిలంతా ఒకటిగా చేసే క్రమం లోపల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బీసీ వాదాన్ని దెబ్బగొట్టాలి, ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా దూరం చేయాలంటే రెడ్డిలందరికీ ఒక దగ్గర చేర్చుకోవాలి. ఆ చేర్చుకునే క్రమం లోపల తను వేసిన ప్లాన్ ఏంటంటే, హరీష్ రావు, ఇంకొక రావు, మన చంద్రశేఖర్ రావు, తారక రామారావు, ఇంకా రావుల పేర్లు అందరు చెప్పి వెలమల్లందరి పేర్లు చెప్పి వేసిండు. అంటే వెలమల్లది మీరు అధికారం చేసిండ్రు. సో ఇప్పుడు రెడ్లంతా, ఇప్పుడు మనం వెలమల్లంతా ఒక్క తాటి మీద ఉన్నారు. వెలమల్లంతా ఒక తాటి మీద ఉండడానికి చెప్తూనే ఇంకేం ఎవిడెన్స్ ఏమిస్తున్నాడంటే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ దాన్ని వెల్మల దాంట్లో ఎంప్లాయీస్ ఉండటం, వెల్మ వాళ్ళు దాంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండటం, అంటే వెల్మలంతా యూనిట్ అయిపోయారు. ఇప్పుడు మన రెడ్లంతా యూనిట్ కావాలి. ఇక్కడ రెడ్లు ఒకటి అయితే తప్ప మనము అధికారం చేతిలో ఉంటుంది. ఇప్పుడు అధికారాన్ని మనం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నామమాత్రంగానే మనం పదవులు పంచాము. అత్యధికంగా ఆఫీసర్లు కానీ, అత్యధికంగా పదవులు కానీ, అత్యధికంగా రాజకీయ లోపల ఎంజాయ్ చేసే కానీ రెడ్లే. కాబట్టి దీన్ని ఇలానే కొనసాగింపుగా ఉండాలి అంటే రెడ్లంతా ఒకటి కావాలి అనే నినదాన్ని ఇంటర్నల్ గా చెప్తున్నారు. ఇది అసలు విషయం. అంటే దీనికి రెడ్లంతా ఒకటి కావాలనే దానికంటే వెలమోళ్ళంతా ఒకటైన్లు అనే దాన్ని ఒకటిగా మోసం చేసిండ్రు, ఒకటైన్లు అని చెప్పాడు. అంటే రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య గురించి ఏం చెప్పాలి, ఆయన అదే చెప్తున్నాడు. వెలమోళ్ళంతా ఒక టైంలో అధికారాన్ని ఎంజాయ్ చేసిండ్రు, అయిపోయింది అంటే ఇప్పుడు రెడ్లంతా ఒకటి కావాలి అనే దాన్ని పిలుపునిస్తున్నాడు. దీనికి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సిగ్గుపడాలి. ఇది రేవంత్ తప్పు కాదు. రేవంత్ చాలా స్పష్టంగా ఉన్నాడు, రేవంత్ తప్పు లేదు. సో రేవంత్ది అసలు ఏమాత్రం తప్పు కాదు. ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు రాజకీయ పార్టీలకు జెండాలు మొయ్యకుండా అంతా ఒకటిగా అయితే ఈరోజు ఈ 0.5% 5% ఉన్న వీళ్ళంతా నాయకులుగా మన నెత్తి మీద ఎట్లా కూర్చొని డాన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఎక్కడ రేవంత్ మాట చెప్తుంటాడు, ఏది వెలమలను తుమ్ముతో ఊడిపోయే ముక్కుగాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారబాయ్ అంటుంటాడు. అసలు రెడ్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రం లోపల? అంత కొడితే 5% లేరు. మరి ఈ రెడ్లు 5% ఉన్న రెడ్లు, 0.5% ఉన్న వెలుమోళ్ళు వీళ్ళు అనే దాన్ని ఎవరు అర్థం చేసుకోవాలంటే, ఎస్సీలు అర్థం చేసుకోవాలా, బీసీలు అర్థం చేసుకోవాలా, మైనారిటీలు అర్థం చేసుకోవాలి, ఎస్టీలు అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళ చేతిలో మనం కీలుబొమ్మలాగా ఉన్నాము. అంటే వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. ఒక డైలాగ్ ఉంటుంది రాజమౌళి సినిమాలో, ఛత్రపతి సినిమాలో రాజమౌళి ఒక డైలాగ్ చెప్పిస్తాడు ప్రభాస్తోనే, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, నీ అబ్బ సొమ్ములాగా ఇక్కడ అధికారం చెలాయిస్తున్నాడు, ఎవడబ్బ సొమ్ము రా అనే దాన్ని మాట్లాడతాం. మరి ఇది అన్నా ఎవడబ్బ సొమ్ము, ఎవరి తాత సంపాదించిన సొమ్ము? ఇదంతా విచ్చలవిడిగా దోపిడీ చేస్తే ఆ నలుగురు దోపిడీ చేసిండ్రు అనే దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆ నలుగురు అంటే కవిత, కేసీఆర్, కేటీఆర్, సంతోషరావు వీళ్ళంతా కలిపి దోపిడీ చేసిండ్రు అనే అంశాన్ని ప్రజలకు తీసుకునే వాళ్ళు సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రజలకు ఇక్కడ ఫలాలు పంచాల్సి వస్తాయని అప్పుల్లో ఉందనే డ్రామా చేస్తున్నాడు. ఎంత కుటిలత్వంతో
ఎంత రాక్షసత్వంతో ప్రాపంగా చేస్తున్నాడు. అప్పుడేమో దొంగలను ప్రచారం చేసిండు, ఇప్పుడేమో డబ్బులు ఏమని ప్రచారం చేస్తున్నాడు. అంటే ప్రజలకు గుండుస్తున్నానే కదా. మరి భూములు ఈ రోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలకు మీరు భూములు రిజిస్ట్రేషన్ అయితే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా ఒకసారి చెక్ చేయండి. నేను దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేశాను. ఇంతవరకు నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు, వస్తుందో అదా కూడా తెలియదు. ఈరోజు అత్యధికంగా నాయకుల బినామీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయినాయి. ఇది అన్ని పార్టీలలో సమర్థిస్తుంది. నా బీఆర్ఎస్, నా కాంగ్రెస్, నా బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుల ఆ తొత్తులకు మాత్రమే ఈ రోజు రిజిస్ట్రేషన్